భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, చారిత్రక విశేషాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక ప్రాంతాలను మీకు పరిచయం చేయాలనే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. 108 దివ్యదేశాల సిరీస్లో గత భాగంలో 55వ దివ్యదేశం నుంచి 72వ దివ్యదేశం వరకు ఉన్న పవిత్ర దివ్యక్షేత్రాల వైభవాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 73వ దివ్యదేశం నుంచి 90వ దివ్యదేశం వరకు ఉన్న మహిమాన్వితమైన దివ్యదేశాల ఆధ్యాత్మిక విశిష్టతలను కలిసి దర్శించుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. ఎందుకంటే ప్రతి దివ్యదేశానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటూ ఒక ఆధ్యాత్మిక యాత్ర చేసిన అనుభూతిని పొందుతారు. అంతేకాదు, ఈ వీడియోలు మీ దివ్యదేశ యాత్రకు ఒక చక్కని మార్గదర్శకంగా నిలుస్తాయి. మరి మన దివ్యయాత్రను ప్రారంభిద్దాం. ఒక్కసారి ఈ దృశ్యాలను చూడండి. ఇవన్నీ వేరువేరు రాష్ట్రాల్లో ఉన్న 108 దివ్యదేశాల ప్రతిరూపాలు. సాధారణంగా వీటన్నిటినీ దర్శించాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ఒకే పవిత్ర ప్రాంగణంలో ఈ దివ్యదేశాల వైభవాన్ని చూసే అవకాశం కలగడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ మహత్తర సంకల్పం వెనుక ఉన్న ఆలోచన ఎంతో గొప్పది. వేలాది మంది భక్తులు దివ్యదేశాల గురించి తెలుసుకోవడానికి, వాటి వైభవాన్ని ఒకే చోట అనుభవించడానికి ఈ ప్రాంగణం ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తోంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది 73వ దివ్యదేశమైన తిరుక్కోవలూర్ అయ్యనార్ దివ్యదేశం. శ్రీ త్రివిక్రమ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం మొదటి 3 ఆళ్వార్లకు దివ్య దర్శనం లభించిన మహిమాన్వితమైన దివ్యదేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం, ప్రాచీన ఆలయ వైభవం ప్రతి భక్తుడికి దివ్యానుభూతిని అందిస్తాయి. ప్రస్తుతం మనం ఇప్పుడు చేరుకున్నది తిరువనంతపురం దివ్యదేశం. శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం 108 దివ్యదేశాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రాల్లో ఒకటి. దివ్యమైన ఆలయ వైభవం, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి భక్తుడికి దివ్యానుభూతిని అందిస్తాయి. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది అష్టభుజం దివ్యదేశం. శ్రీ ఆదికేశవ పెరుమాళ్ 8 భుజాలతో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చే ఈ పవిత్ర క్షేత్రం విశిష్టమైన వైష్ణవ దివ్యదేశంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రస్తుతం మనం చేరుకున్నది తిరుత్తనకా దివ్యదేశం. శ్రీ దివ్య ప్రకాశ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం జ్ఞానానికి, దివ్యకాంతికి ప్రతీకగా భావించబడుతుంది. ప్రశాంతమైన ఆలయ వాతావరణం ప్రతి భక్తుడి మనసును ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది తిరువెలుక్కై దివ్యదేశం. శ్రీ అలగ్గియ సింగర్ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ధైర్యాన్ని, దైవానుగ్రహాన్ని ప్రసాదించే విశిష్ట దివ్య దేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది పాడగం దివ్యదేశం. శ్రీ పాండవ దూత పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం మహాభారతంలో అనుబంధం కలిగిన విశిష్ట దివ్యదేశంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది నీరగం దివ్యదేశం. శ్రీ జగదీశ్వర పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ప్రశాంతతను, శ్రీమన్నారాయణుని దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించే పుణ్యస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు చూసిన ఈ దివ్యదేశాలు ఒక్కొక్కటి ఒక్కో ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని అరుదైన దివ్యదేశాల వైభవాన్ని కలిసి దర్శించుకుందాం. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది నీలత్తింగల్ తుండం దివ్యదేశం. శ్రీ నీలత్తింగల్ తుండతాన్ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం తన విశిష్టమైన ఆధ్యాత్మిక వైభవంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మీరు చేరుకున్నది ఊరగం దివ్యదేశం. శ్రీ ఉలగలంద పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం త్రివిక్రమ స్వామివారి మహిమను చాటి చెప్పే ప్రసిద్ధ దివ్యదేశంగా వైష్ణవ సాంప్రదాయంలో విశేష స్థానం పొందింది.
పూజ్య శ్రీ చిన్నజీయర్ స్వామివారి దూరదృష్టి, ఆధ్యాత్మిక సంకల్పంతో నిర్మించబడిన ఈ దివ్య క్షేత్రం శ్రీ రామానుజాచార్యుల సమానత్వ సందేశాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. ఇలాంటి విశిష్టమైన ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, చారిత్రక విశేషాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక ప్రదేశాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మా వీడియోలు మీ ఆధ్యాత్మిక యాత్రకు ఒక మంచి మార్గదర్శకంగా నిలుస్తాయి. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరువేక్క దివ్యదేశం. శ్రీ యాత్తో కాకరి పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో విశిష్టమైన దివ్యదేశంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి అనుగ్రహం భక్తులకు మనశ్శాంతిని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది కారగం దివ్యదేశం. శ్రీ కరుణాకర పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ప్రశాంతతను, శ్రీమన్నారాయణుని దివ్య అనుగ్రహాన్ని అందించే విశిష్ట దివ్యదేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మనం చేరుకున్నది కల్వనూరు దివ్యదేశం. శ్రీ ఆదివారాహ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో విశిష్టమైన స్థానాన్ని పొందింది. ప్రశాంతమైన వాతావరణం ప్రతి భక్తుడికి దివ్యానుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది పవలవన్నం దివ్యదేశం. శ్రీ పవలవన్న పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం తన ప్రత్యేకమైన దివ్య రూపంతో భక్తుల విశ్వాసాన్ని చోరగున్న ప్రసిద్ధి దివ్యదేశంగా నిలిచింది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది పరమేశ్వర విన్నగరం దివ్యదేశం. శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం తన ప్రాచీన వైభవంతో, ఆధ్యాత్మిక ప్రశాంతతతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరుపుట్కులి దివ్యదేశం. శ్రీ విజయరాఘవ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో విశిష్టమైన దివ్యదేశంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి అనుగ్రహం భక్తులకు దివ్యానుభూతిని ప్రసాదిస్తుంది. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది తిరునెన్నవూరు దివ్యదేశం. శ్రీ భక్తవత్సల పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తుల పట్ల అపారమైన కరుణకు ప్రతీకగా నిలిచిన మహిమాన్వితమైన దివ్యదేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరువల్లూర్ దివ్యదేశం. శ్రీ వీరరాఘవ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ప్రశాంతతను, దైవానుగ్రహాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన దివ్యదేశాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఒక్క చోటే ఇన్ని దివ్యదేశాల దర్శనం చేయడం నిజంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహమే అనిపిస్తుంది. ప్రతి దివ్య దర్శనం భక్తికి మరింత బలాన్ని, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఈ దివ్య దర్శనాలు మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి. మీ ప్రతి స్పందన మాకు మరింత మంచి వీడియోలు రూపొందించే ప్రేరణను ఇస్తుంది. ఎంత అద్భుతంగా ఉన్నాయో కదండి ఈ పవిత్ర దివ్యక్షేత్రాలు. ఒక్కో దివ్యదేశం ఒక్కో ఆధ్యాత్మిక విశిష్టతను మనకు తెలియజేస్తుంది. ఈ భాగంలో 73వ దివ్యదేశం నుంచి 90వ దివ్యదేశం వరకు ఉన్న మహిమాన్వితమైన దివ్యక్షేత్రాల వైభవాన్ని తెలుసుకున్నాం. తదుపరి భాగంలో మరిన్ని దివ్యదేశాల ఆధ్యాత్మిక వైభవాన్ని కలిసి తెలుసుకుందాం. ఆ వీడియోను మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. విశాలమైన ప్రాంగణం, అందంగా తీర్చిదిద్దిన నిర్మాణాలు, పచ్చని పరిసరాలు, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి సందర్శకుడికి మరుపురాని అనుభూతిని అందిస్తాయి. ఇక్కడ గడిపే ప్రతి క్షణం భక్తిని, మనశ్శాంతిని మరింత పెంచుతుంది. అందుకే ఈ పవిత్ర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించండి. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు, చారిత్రక విశేషాలు
మరియు పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన దివ్య యాత్రలో కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.